వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ బీఎస్పీ నాయకులు గ్రామస్తులు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు తాడేవి శ్రీనివాస్, నాయకులు గాలిపల్లి స్వామి, వరడి రామరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ఇటీవల ఇద్దరు నేతలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేడు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం హర్షణీయమన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా రుద్రవరం గ్రామస్తులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందిస్తోందని, అలాగే ముంపు గ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లను అందజేసిందని, ఇలాంటి సంక్షేమ అభివృద్ధి పనులను ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కత్తి కనకయ్య, గుర్రం విద్యాసాగర్, మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి, మాజీ ఎంపీటీసీలు గాలిపల్లి సువరేణ స్వామి, వంకాయల భూమయ్య, బొమ్మ తిరుపతి, బొమ్మ ఎల్లయ్య, ఎంబరి దేవరాజు, లింగంపల్లి సింగరయ్య, వంకాయల మహేశ్వర్, డాక్టర్ రమేష్, కట్టా శ్రీనివాస్, పర్వతి భూమేష్, రుద్రవరం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులందరినీ తీసుకొచ్చి, యువకులందరినీ తీసుకొచ్చి మంచి ఆలోచన కొరకు, ప్రజా పాలన కొరకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మన ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో అందరూ ముందుకొచ్చి మన గ్రామాన్ని డెవలప్ చేసుకుందామనే ఉద్దేశం కొద్దీ ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రొవైడ్ చేసినందుకు మా గ్రామ శాఖ అధ్యక్షులకు కానీ, మా రామరెడ్డి కానీ, మా పెళ్లి కనకన్నకు కానీ, కత్తి కనకయ్య కానీ, వీళ్ళందరూ నా ఆత్మీయులు, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాము. ఇందుకు చేరినందుకు సహకరించిన గ్రామ శాఖకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అందరి సమక్షంలో ఈరోజు రుద్రవరం గ్రామం నుండి 100 మంది చేరడం జరిగింది. ఈ చేరడం వెనుక ఏంటిదంటే ఉచిత బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే 200 యూనిట్ గృహజ్యోతి కావచ్చు. అలాగే ముఖ్యంగా మా బాధ ఏంటంటే మిడిమానేర్ల మొన్ననే సీనన్న గెలిచినాక వెంటనే 4696 ఇండ్లు మిడిమానర్ సపరేట్ ప్యాకేజ్ కింద ఇచ్చారు. దానిని దృష్టిలో పెట్టుకుని మేము అందరం కాంగ్రెస్ పార్టీ వెనకాల నడివి సీనన్న ఎన్నుకుండి నడిపేయాలని మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై రుద్రవరం గ్రామం నుండి దాదాపుగా 100 మంది పార్టీలో వివిధ పార్టీల నుంచి జాయిన్ అయిన వారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము మీ అందరికీ అండగా ఉండి ఏ కార్యక్రమం అయినా అందరికీ చెప్పుకుంటూ అందరూ కలిసి పనిచేసేటట్టుగా ప్రోత్సహించడం జరుగుతుంది. రోజు రుద్రవరం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. పెద్దలు ఆదిశీనన్న ఆధ్వర్యంలో 100 మంది దాకా చేరడం జరిగింది. ఈరోజు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉప గ్రామాలలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. 10 ఏళ్లు మనం పోరాటం చేసినాం. ఆ పోరాటంలో మనం సాధించుకునే కార్యక్రమాలు మునుముందే ఉన్నాయి. 10 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క పని కాకుండా పోయింది. ఇవాళ ఒక 10-15 నెలలు మన ప్రభుత్వం రావడం వలన 4696 ఇండ్లు వచ్చినాయి. పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇన్ని రోజులు ఆగినాం. ఇంకా 4 నెలలు కానీ 6 నెలలు కానీ 1 ఇయర్ లోపల తప్పకుండా మన కార్యక్రమాలు అనేది ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేసే విధంగా మనం అందరం పాటుపడదాం. అన్ని కులాల నుంచి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని బలోపేతం చేయడం కొరకు, అంటే మనం బలంగా ఉంటే మన కార్యక్రమాలు కూడా బలంగా అమలయ్యే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మండలానికి సంబంధించిన గ్రామాలు కానీ, మన రుద్రవరానికి సంబంధించిన గ్రామాలు కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసికట్టుగా అందరం ఒకటే ఒక పేరు సూచిస్తే ఆ పేరుకు కట్టుబడి పనిచేసే విధంగా మనం అందరం బలోపేతమైతేనే ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. కాబట్టి మీరందరూ సహకరించాలి. ఇంచుమించు 100 మంది వరకు గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి కాంక్షించే, మండలాన్ని అభివృద్ధి కాంక్షించే, నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించే, ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడంలో ముందుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా అనేక మంది ఈరోజు శ్రీధర్ గారు, లచ్చయ్య గారు, ఎల్లయ్య గారు, రాజనాథ్ గారు, రాజశేఖర్ గారు, పరశురామ్ గారు, భాస్కర్ గారు, వేణు గారు, చంద్రయ్య గారు, చిన్నరయ్య గారు, శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారు, కనకయ్య గారు, వంశీ గారు, చంద్రమోహన్ గారు, రమేష్ గారు, శేఖర్ గారు, అరుణ్ గారు, రఘు గారు, నవీన్ గారు, భరత్ గారు, అజయ్ గారు, చంద్రయ్య, ప్రవీణ్, అశోక్, బీఎస్పీ శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇంతమంది వారి పేరెట్టిన ప్రవీణ్ గారు, అందరు అజయ్ గారు, శ్రీకాంత్ గారు, శేఖర్ గారు, జక్కన్ అరుణ్ గారు,
సర్పని రమేష్ గారు, తురికి రావు గారు, ఈ విధంగా కట్ట రవి గారు, శేఖర్, విక్రమ్, కనకయ్య, నవీన్, శేఖర్, అజయ్, ఈ విధంగా అనేక మంది ఇంకా వీరితో పాటు గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాలు, మీ కష్టసుఖాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని మాట చెప్తూ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేలా మీరందరూ కూడా కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా సామాజిక సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీడీసీ, సింగిల్ విండో, జడ్పీ సంబంధించి ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విజయానికి తీవ్రంగా కృషి చేయవలసిందిగా కోరుతూ ఇటీవల అనేక గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు యువత చూపు, గ్రామ పెద్దల చూపు కనిపిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, పేదల పాలన అందిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల్లో తీసుకుని వెళ్ళినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతూ లీకేజీలు అరికడుతూ ఆడంబరాలకు పోకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఓవైపు సంక్షేమము, ఓవైపు అభివృద్ధిని చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా చూస్తున్న సందర్భమే. ఈ మధ్యలో పేద ధనిక తేడా లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సన్నబియ్య పథకాన్ని కూడా ప్రారంభం చేయడం, దాంతోపాటు ఈరోజు ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్ కూడా 5,000 రూపాయలకి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతులు రుణమాఫీ చేసే క్రమంలో ఇంచుమించు 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసే కార్యక్రమం. గృహజ్యోతి ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సందర్భం రాజశేఖర్ పెట్టిన సందర్భం. ఈరోజు గృహజ్యోతి గ్రామాల్లో పేదలు ఎవరు కూడా కరెంటు బిల్లు ఈ 15 మాసాలుగా ఇంచుమించు మీ బిడ్డకి ఇక్కడ ఎమ్మెల్యే నేను గెలుపొందిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా 98% గ్రామాలలో కరెంటు బిల్లు కట్టిన సందర్భం. అంతకుముందు గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్ళి ఒక గ్రామంలో 5వ తారీఖు లోపల, ఒక గ్రామంలో 10వ తారీఖు లోపల, ఒక గ్రామంలో 11వ తారీఖు లోపల, ఒక గ్రామంలో 25వ తారీఖు లోపల ఈరోజు గ్రామ పంచాయతీ క్యూ దగ్గరికి వెళ్ళి కరెంటు బిల్లు కట్టేటువంటిది కూడా మాఫీ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది.